బయటికి రావాలంటే నేను చెప్పినట్టు చేస్తావా? సార్ మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, ప్లీజ్ సార్. అంటే పెద్దగా ఏం లేదు, మీడియా వాళ్ళని పిలిపించి నువ్వు వాళ్ళతో చెప్పాలి మా నాన్నకు పిచ్చి పట్టింది, అందుకే ఆయన అలా మాట్లాడారు, ఈ గొడవలన్నింటికి ఆయనే కారణం అని చెప్పాలి. చెప్తావా? సార్ అలా చెప్తే మా నాన్న బయటికి వస్తారా సార్? ఖచ్చితంగా వస్తారు. అయితే చెప్తాను సార్. కానీ ఆయన బయటికి వస్తే ఫస్ట్ మీ నాన్నని చంపేస్తారు, దానికి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అడ్డంగా నరికేస్తాడు. అప్పుడు పోలీసులు వస్తారు, వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాను మా నాన్నకి పిచ్చెక్కింది, అందుకే మీ ఇద్దరిని పిచ్చి కుక్కలా చంపేశాడు అని. మీకు ఓకేనా సార్? చూడు, ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా నీకు? యువర్ మనీ, యువర్ ఫేమ్, యువర్ కెరియర్ అన్ని వదులుకుంటున్నావు. ఎవ్రీథింగ్ ఇస్ గోనా స్మాష్. కాదు, నేనే మొత్తం లాగేసుకుంటాను. మీకు ఆ కెపాసిటీ ఉంది సార్, కానీ ఎవరు నా దగ్గర నుంచి ఎప్పటికీ లాక్కోలేనిది ఒకటి ఉంది. అది మా నాన్న రక్తం. అది నా నరాల్లో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. గుండెల మీద చెయ్యేసుకుని నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను వస్తాదు గోవిందరాజు కూతుర్ని అని. ఈ జన్మకి నాకు అది